అలాగే నాగబాబు ఎందుకు ఇచ్చారండి? అది జనసేన కోటలో ఇచ్చారు. ఇద్దరు దీని సున్నితమైన విషయం, దీని గురించి అసలు కామెంట్ చేయకూడదు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా నాయకుల కన్నా ఓటర్లే కదండి. ఓటర్లే ముఖ్యం కదా. ఓటర్లు ఎవరు సపోర్ట్ చేస్తారండి? టీఆర్పీ ఉన్నప్పుడు కూడా ఈ పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీకి కంచుకోట అని చెప్తూ ఉంటారు కదండి. జైకేతనం సభలో పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జనసేన నిలబడింది, తెలుగుదేశాన్ని నిలబెట్టింది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై పిఠాపురం పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం రండి. జైకేతనం సభ జరిగింది కదండి జనసేనకు సంబంధించి. పిఠాపురంలో జరిగింది. ఏ విధంగా జరిగిందండి సభ? అయితే చాలా 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 అద్భుతంగా ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, తర్వాత మన కలకత్తా నుంచి, ఒంగోలు నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అందరూ కూడా అనేక వేల మంది, ఇంచుమించు ఒక 5 నుంచి 6 లక్షల మంది వచ్చారని కూడా ఒక మంచి అంచనా ఉందండి. అయితే సభ విజయ బేరం కూడా బాగా జరిగిందండి, చాలా గొప్పగా జరిగింది. అయితే ఇక్కడ 2 పొరపాట్లు జరిగిన. నాగబాబు గారు మాత్రం ఇక్కడ మా పిఠాపురంలో కార్యకర్తలందరినీ కూడా ఎవరి కర్మ అన్నట్టుగా కూడా 2 విషయాలపై మాట్లాడారండి. ఆ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అండి, ఇక్కడ పిఠాపురాన్ని మమ్మల్ని అందరినీ కూడా మనసును నొప్పించేటట్టుగానే ఆయన మాట్లాడారండి. అవి ఏం మాట్లాడారండి అంటే, మన కంపల్సరీగా కూడా ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి 2 కారణాలు ఉన్నాయని చెప్పారండి. ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గెలవడం, తర్వాత వీర మహిళలు, ఓటర్లు వీళ్ళందరిలో కూడా ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం. ఈ ఓట్లు ఎత్తే పవన్ కళ్యాణ్ గారు కలలేదండి. ఇక్కడ వరం కాదనుకుని వరం గారు మాకు అందరికీ సపోర్ట్ చేసి ఈసారి కంపల్సరీగా 100కి 100 మన పవన్ కళ్యాణ్ గారిని చేద్దాం, జనసేన కూటమి ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేద్దామంటే మీ అందరం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, వరం గారికి మద్దతు ఇచ్చి, వరం గారి మాట గౌరవించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసుకున్నాం. ఓటు వేసినందుకు ఆయన ఈ రోజున 2 మాటల్లో మమ్మల్ని అందరినీ కూడా దూషించారనమాట నాగబాబు గారు. కరెక్టే అండి. అయితే ఓటర్లు అన్నారు కదండి, ఓటర్లు అంటే తెలుగుదేశం ఓటర్లు కూడా వస్తారు, అలాగే కూటమిలో ఉన్న బీజేపీ జనసేన ఓటర్లు కూడా వస్తారు కదండి. వస్తారండి. కాకపోతే గత 2 సార్లుగా కూడా ఇక్కడ మన వరం గారు ఉన్నారండి. వరం గారు తెలుగుదేశం తప్ప పిఠాపురంలో ఏ జెండా లేదండి. ఇక్కడ ఓన్లీ 1 సైడ్ వరం గారు, అంతే, తిరిగి లేదండి. అటువంటి వరం గారిని కాదనుకుని ఈ రోజున డెవలప్మెంట్ ఏంది, రోడ్లైనా, సీసీ రోడ్లైనా, కుళాయిలైనా, మంచినీళ్ళైనా అద్భుతమైన పదలో నడిపించారండి వరం గారు. అందువల్ల ఆయనకి మేము గౌరవించి కంపల్సరీగా నేనున్నాను, నాకు ఓటు ఎత్తే ఆయనకి ఓటు ఎత్తే ఒకటి కదా కంపల్సరీ చేంజ్ అంటే మీ అందరూ చేసామన్నమాట అండి. 1 సైడ్ చేసామండి. 1 సైడ్ చేసిన పాపానికి ఈ రోజున వరం గారు అవమానించారండి, మమ్మల్ని అవమానించారండి. ఈ రోజున ఒక విధమైన నాగబాబు గారి వాక్యాలు మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధాకరంగా ఇచ్చేసేయన్నమాట. అయితే గతంలో టీఆర్పీ ఉన్నప్పుడు కూడా ఈ పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీకి కంచుకోట అని చెప్తూ ఉంటారు కదండి. ఎక్కడ కంచుకోట అనేది కాదు సార్, మెగా ఫ్యామిలీ కంచుకోట అంటే ఇప్పుడు ఆయన ఒక మంచి బాగుందండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఎక్కడికెక్కడ అభివృద్ధి జరిగిందండి, ఎక్కడికెక్కడ సీసీ రోడ్లు వేయించారండి, మంచి పదవిలో ముందుకు వెళ్తున్నారండి ఆయన. నాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ ఇలాంటి సమయంలో సభని విజయభేరి చేసి ఇంకా విజయవంతం చేయాలండి. అంతే సార్, అనవసరమైన మాటలతో ఆయన సభని మనం ఎంత ఇప్పుడు జగన్ ఆ కార్యక్రమం కోసం ఇక్కడ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కదండి. వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుకోవడం కాదండి. ఇక్కడ మనం ఎందుకు వచ్చారు జనాలు, మనం ఏ అభివృద్ధి చేసాం, ఎంత అభివృద్ధి చేసాం, మనం ఎక్కడి నుంచి ఎంత అప్పు తీసుకొచ్చాం, మరి పిఠాపురం జనాలు నన్ను ఎలా కల్పించారు, వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి, పిఠాపురం నేను ఏం చేయబోతున్నా దానిపైన చర్చించాలండి పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప ఇప్పుడు జగన్ చూసేసి జై జనసేన ఊరుకోవడం వేస్తారు. అది కూడా తర్వాత నాగబాబు గారు మాటలు కూడా చాలా 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 ఇదిగా కూడా మాట్లాడారండి. మా మనసులందరినీ కూడా నొప్పించడం జరిగిందండి వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అండి, జనసేన బాగా కష్టపడింది, అదే విధంగా మనం అందరం కలిసి జనసేన కూటమి అందరూ కలిపి 11 సీట్లకే పరిమితం చేసాం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని అన్నారు. అదే విధంగా నెక్స్ట్ చూస్తే టీడీపీని కూడా మనం లేపాము, మనం కూడా నుంచున్నాము, టీడీపీని కూడా నిలబెట్టాము అన్నారు కదండి. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ మన పాతగేయ దగ్గర నుంచి ఈ రోజు చిత్రాడ బ్రిడ్జి వరకు కూడా ఎక్కడికన్నీ బస్సులు స్టాప్ అయిపోయాయి. లక్షలాది మంది తరలి వచ్చారండి సభకి. వారు ఏమన్నారంటే 3:30 నుంచి సభ స్టార్ట్ అవుతుంది, విజయ సభ పేరు మోగుతుందని చెప్పారండి. ఇప్పుడు 21 మంది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు 9:30 మాట్లాడే వరకు కూడా ఇక్కడ జనాలు ఉంటారు. 9:30కి మాట్లాడిన మాటలు కూడా ఆ స్పీచ్ కూడా కరెక్ట్ కాదండి. అది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఆతృతగా ఉంటారండి. ఆయన ఏం మాట్లాడతారు, ఏ విధంగా మంచి కథనం చేస్తున్నారు, ఆయన ఎంత గొప్పగా ఇది ఎలా చేస్తారనే విషయాలపై ఆయన చర్చించడం పోయి ఇప్పుడు నేను వచ్చాను, కూటమి వచ్చింది, నేనున్నాను, ఇప్పుడు ఎన్ని తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఇంకేమన్నా ఉంటే చెప్తారని ఆశిస్తున్నాను. కంపల్సరీగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు నాకు కూటమి ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశంలో కూడా నారా చంద్రబాబు గౌరవం చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అధిష్టానంలో ఉన్నారు. బాగుందండి, పార్టీ సన్నివేశాలు బాగున్నాయి, వాళ్ళ కార్యక్రమాలు బాగున్నాయి. కానీ ప్రపంచంలోనే
అతిపెద్ద మోపు పెట్టి ఇవాళ విజయభేరి మోగించాలని చాలా పెద్ద పెట్టారండి. చాలా పెద్ద మోపు అండి అది రాష్ట్రం. నాకు తెలిసి ఎక్కడ పెట్టలేదు అనుకున్నాను. అటువంటి మోపు పెట్టినప్పుడు మనం ముందు రెడీగా ఉండాలండి. రెడీగా ఉండి తనమని మాట్లాడి వచ్చే వాళ్ళకి తనమని 4 నుంచి కార్యక్రమం మొదలెట్టి చేయాలి తప్ప 21 మంది మాట్లాడిన తర్వాత 9:30 మాట్లాడి కరెక్ట్ కదని చెప్పేసి మా మనసులో నొప్పించారు అనమాట. అదే తప్ప నేనున్నాను, కూటమి వచ్చింది, చంద్రబాబు వచ్చాడు అనేది అది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు అధిష్టానమైన పార్టీ అండి అది. ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు ఎన్నికల్లో. మనం ఆయన కూటమి వచ్చిందండి, ఏదో డిప్యూటీ సీఎం ఇచ్చారు, పిఠాపురానికి మేము పవన్ కళ్యాణ్ చేసాం, తర్వాత ఏ శాఖలు ఇచ్చారండి. దీనిపైన మనం ఏదన్నా మాట్లాడుకోవాలి తప్ప ఎంతసేపు మన ఫ్యామిలీ కోసం మనం ఏమో వరం గారిని ఇలా మాట్లాడడం. ఇప్పుడు ఈ పవన్కి మా జనసేన గెలిపి ఎక్కడ ఉందండి? వరం గారి చేతిలో ఉందండి ఈ రోజున. వరం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారండి? నా గెలుపు మీ చేతుల్లో పెట్టండి అన్నాడండి ఆయన. ఏదండి ఇప్పుడు గెలిపేదండి? కనీసం విజయభేరి సభలో వరం గారిని కాకేసి ఒక సాల్వ్ వేసి ఇది విజయభేరి మీ సన్మానం, మా గెలుపు మీ చేతుల్లో పెట్టారంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి. అదే అందరు ఓటర్లు అన్నారు కదండి. అలా సన్నివేశాలు అలా వస్తాయండి. ఒక మాట అంటే చాలుతారు గట్టమెట్టిగా అని చేంజెస్ వస్తాయి. అయితే ఆయన వర్మ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. అవునండి, డైరెక్ట్ గా ఏం పేరు పెట్టి మాట్లాడలేదు కదండి నాగబాబు గారు. వర్మ గారు పేరు పెట్టే అవసరం లేదు. ఇప్పుడు వర్మ గారు గెలుపుకి 2 కారణాలు అని చెప్పాడండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి విజయం, తర్వాత 2 ఓటర్లు వీర మహిళలు ఉన్నారండి. మరి ఈ లోపల మరి ఇదంతా చేసి తను కష్టపడి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వరం గారు ఇంత కార్యక్రమం చేసింది దేనికండి? వరం గారి మాట వినన్నా, కళ్యాణ్ గారి మాట వినైనా, చంద్రబాబు నాయుడు గారి మాట వినైనా అంతిమంగా ఓటర్లే వేస్తారు కాబట్టి ఓటర్లే కదండి పొగడాల్సింది రైతేనండి. మరి పొగడాల్సిందంటే పిఠాపురంలో ఈ రోజున అధిష్టానం పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నేను చెప్పేది ఇండిపెండెంట్ గా చేసినా లేకపోతే పార్టీ తరఫున చేసినా ఈ రోజున కంపల్సరీగా 100కి 100 వరం గారు పట్టుకెళ్తారండి. ఎందుకంటే సత్తా ఉన్న మంచి ఆయన. అంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా నాయకుల కన్నా ఓటర్లే కదండి. ఓటర్లే ముఖ్యం. కానీ ఓటర్లు ఎవరు సపోర్ట్ చేస్తారండి? వరం గారు సపోర్ట్ చేస్తారండి. ఆయన కాదని ఇంకేం చేశారండి? ఆ గౌరవం మాకు ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజున బాధపడుతున్నాడు అంతే. జయకేతన సభ ఎలా జరిగిందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది? నేనైతే సభ దగ్గరికి వెళ్ళలేదు కానీ పర్లేదంటే బాగా జరిగిందండి. విన్నారా మా స్పీచ్ కళ్యాణ్ గారు? నేను తర్వాత సెల్లో చూసానండి అంతే. మొత్తం విన్నారా స్పీచ్ అంతా? సగం చూసానండి అంతే. సగం వాళ్ళకి చూసానండి. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనం అంటే జనసేన నిలబడింది, అలాగే తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టింది, జగన్ పార్టీని ఓన్లీ 11 సీట్లకి పరిమితం చేసాం అన్నట్టుగా అన్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఏం చూస్తాండి, మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా మన పురోగమనం తప్ప కదండి. అయితే టీడీపీని పైకి లేపడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమన్నా ఉందంటారా? కూటమి బీజేపీ జనసేన 3 పార్టీలు ఒకటే కదండి కూటమి. ఎలా ఉందండి పాలన? అయితే బాగా ఉన్నదండి. అంటే మీకు ఏం నచ్చింది ఈ పాలనలో? రోడ్లు వేస్తాం కూడా బాగా నచ్చిందండి నాకు. పవన్ కళ్యాణ్ గారు జయకేతన సభ జరిగింది కదండి, ఎలా జరిగిందండి పిఠాపురంలో? అది సభ అంటే సభగల లేదండి. అది ఏంటంటే ఇవాళ వర్మ గారు కష్టపడి ఆయన నెగ్గించి తీసుకెళ్లి అని చెప్పి అసెంబ్లీ కూర్చోబెట్టారు. కానీ ఇవాళ ఆయన మరి ఆ రోజు చాలా దారుణంగా మాట్లాడకూడదు కదా, చాలా తప్పు. ఇప్పుడు ఎలాగైనా రేపైనా ఆయన ఎమ్మెల్యే 23 సంవత్సరాలు పార్టీని పోషించాడు. ఆయన ఏంటి కార్యకర్త అలా చూశాడు, ఎంతో త్యాగం చేసి అన్ని చేసి సీట్లు త్యాగం చేసి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎట్టుకొని నా చేతిలో నెక్కింపు మీరు ఎక్కించాలని చెప్పి చేశారు. ఇవాళ ఆయన తప్పుగా మాడకూడదా? ఆయన పదవుల గురించి దేని గురించి వెళ్ళలేదు. ఆయన ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అన్నారు అంతే. ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు ఆయనకి. ఇది ఎమ్మెల్సీ అనేది జనసేన చేతిలో ఉండదు కదండి. అలా అనుకోండి, మరి నాగబాబు ఎత్తిచ్చారండి. అది జనసేన కోటలు ఇచ్చారు. కోటలు ఇచ్చి మరి జనసేన కోటలు ఇస్తే మరి ఇది ఇయ్యాలి కదా. అది చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి కదండి. తెలుగు ఆ రోజు చంద్రబాబు నాయుడు పబ్లిక్ చెప్పారు ఏమని చంద్రబాబు నాయుడు ఏమైనా పబ్లిక్ కాకేసి ప్రెస్ పీస్ పెట్టి ఇలా మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి పక్కన కూర్చుంటారని చెప్పి అన్నారు. అవునండి, అది చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి కానీ జనసేనకు సంబంధం లేదు కదండి. అవునండి, అదే పవన్ కళ్యాణ్ గారు మంచి స్థాయిలో తీసుకెళ్తాను మేము పెద్ద ఇదిగా తీసుకెళ్తాను చెప్పి ఆయన చెప్పాడు. ఆయన అంటే ఇప్పుడు సభలో వర్మ గారిని ఉద్దేశించి డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదు కదండి. ఎవరికారు ఆయన కర్మ అయిందా అన్నాడు. తప్పు కదా అది. కర్మ అంటే ఇప్పుడు వాటర్లు అందరూ వేసారు అని చెప్పారు కదండి. వాటర్లు వేసారు, ఎవరు వేసారండి? వర్మ వేశారు. అంటే వర్మ గారిని ఉద్దేశించి ఏమీ అనలేదు కదా. అందుకనలేదండి, డైరెక్ట్ గా అన్నారు ఆయన. వర్మ గారు ఏంటంటే ఆయన తిరిగాడు కానీ ఓట్లు పడ్డాయి. అది ఇంటికి కూర్చుని ఆయన తట్టిపోతుంది కదండి సీట్లు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు మాట్లాడుతా,
జనసేన నిలబడింది, అలాగే తెలుగుదేశాన్ని నిలబెట్టాం, జగన్ గారి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసాము అన్నారు. అవన్నీ అన్ని మామూలు సార్, ఏ పట్టించుకోవచ్చు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? టీడీపీ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి 53 రోజులు ఉండి జనాలు ఎక్కడెక్కడ పేరు వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఇతర దేశాల పేరు వెళ్ళిపోయింది. ఇవాళ కొత్తగా వెళ్ళదు కదా, ఆయన ఎప్పటి నుంచో 45 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు. ఏది ఎలా ఉందో ఆయనకి తెలుసు. అదే పేరు వెళ్ళిపోయినా అలా ఉన్న కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు అయితే నిలబడ్డారు. ఏమండి అందరూ వస్తారండి కష్టకాలంలో, ఎవరు రారండి? వస్తారు. అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి భరోసా ఇచ్చారు. కరెక్ట్ ఇచ్చారు భరోసా. అక్కడ ఢిల్లీ వెళ్ళేమో లోకేష్ గారు అన్ని చేశారు, సపోర్ట్ చేశారు కాదంటలేదు. అయితే పార్టీ ఏంటంటే కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఉన్నప్పుడు వర్మ గారిని మనం ఏం చేయాలంటే పై స్థాయిలో తీసుకెళ్లాలి. అంటే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయాలి, కానీ జనసేనకు సంబంధం ఏంటంటే ఆ రోజు పబ్లిక్ చెప్పారు కదండి, పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, వర్మ గారిని తీసుకెళ్లి నేను స్థాయిలో కూర్చోబెడతాను అని చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన మినిస్టర్స్ గానీ జనసేన వాళ్ళు కానీ ఏమంటున్నారంటే అది మా పార్టీకి సంబంధం లేదు అంటున్నారు. మా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు అంతర్గతంగా చూసుకోవాలి, వర్మ గారు అంటే మాకు రెస్పెక్ట్ అని నాగల్ మనోహర్ గారు లాంటి వాళ్ళు కూడా అన్నారు. అలాగే నా గెలుపు కూడా వర్మ గారి చేతిలో పెట్టాను అని చెప్పానండి. అవును, దాన్ని ఇప్పుడు కాదని ఆయన అవును. ఆయన ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ముందు సీట్ ఎవరికి అనుకున్నాడు, వర్మ గారికి ఇప్పించాలి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి, చంద్రబాబుతో మాట్లాడి అంతే తప్ప ఇందులోని ఏమి ఉండదు. అదేండి ఇప్పుడు నష్టపోయలేదు ఇంకేమని. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన పాలన ఎలా ఉందండి? అవి మళ్ళీ మామూలు మీకు తెలియదు, జనాలు అందరికి తెలిసిందే కదా. అదేండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన జయకేతనం సభ జరిగింది కదండి, ఎలా జరిగిందండి? ఇక్కడ బాగా జరిగిందండి, జనం బాగా వచ్చారండి. అంటే చాలా ఊళ్ళ నుంచి వచ్చారు, పిఠాపురం అంతా కూడా నిండిపోయిందన్నారు. జయకేతనం బాగా జరిగిందండి. అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ రావట్లేదు కదండి, పనులు బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఏంటంటే కొద్ది సమస్య అంటే పవన్ కళ్యాణ్ ఊర్లో ఉంటుంది మాత్రం బ్యాడ్ సమస్య ఉంది. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నారా మొన్న? విన్నామండి. అయితే అందులో ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన మనం నిలబడ్డాం, అలాగే తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాం, 11 సీట్లకి పరిమితం చేసే వైఎస్ఆర్సీపీ అన్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? అది ఏంటంటే కూటమి వల్ల ఇలా నిలబెట్టడం జరిగింది, కానీ ఈ కూటమి లేకపోతే ఎవరికల్లా ఇంటికి సర్దిద్దరండి. వాళ్ళకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది, బాగా వచ్చింది. ఈ మెయిన్ తెలుగుదేశం, జనసేన కేవలం జగన్ ని దింపాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిందండి. కాబట్టి ఈ జనసేన ఎంత స్థాయిలో ఉందో తెలుగుదేశం కూడా అంతే స్థాయిలోనే ఉన్నది. అయితే వీళ్ళిద్దరు కలిపి చేసేది, అయితే వీళ్ళిద్దరు కలవకపోతే ఇంత మెజార్టీ వచ్చింది కాదంటారా? రాదండి, అసలు 21 సీట్లు స్ట్రైట్ రాదండి. ఇప్పుడు జనసేనతో పాటు కూటమిలో తెలుగుదేశం కూడా ఓట్లు పడ్డాయి కాబట్టి ఆ 21 సీట్లు వచ్చి 100 స్ట్రైక్ రేట్ వచ్చింది. ఏదంటే తెలుగుదేశం ఓట్లు పడకపోతే 21 సీట్లు రావు, ఎంతమంది స్ట్రైక్ రేట్ రాదు. మెయిన్ అంటే ఇద్దరు కలపడం వల్లే ఇన్ని ఓట్లు వచ్చి ఇన్ని సీట్లు వచ్చాయి. అయితే కూటమిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ హవా నడిచింది, మొత్తం వేవ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉంది, అందుకే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటున్నారు. అది కాదండి, అది ముందు చూసుకుంటే మరి అదే స్ట్రైక్ రేట్ ముందు 2014, 2019 రావాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఏంటంటే కేవలం జగన్ దించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఆయన దించగలిగారు. ఈ రెండు పార్టీలు కలపకపోతే జగన్ ని దించకపోతారు. అయితే సభలో మీకు నచ్చిన అంశం ఏంటంటే అక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు మొత్తం స్పీచ్ల్లో కానీ? పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక స్టేట్ లో సెంట్రల్ లో మాత్రం లీడర్ అవ్వాలని మాత్రం ఆ ఉద్దేశం మాత్రం నాకు అనిపించింది ఆయన స్పీచ్ ద్వారా. మరి సీఎం గా ఉండే అవకాశం కోసం చూస్తున్నారు జన సైనికులు, ఆ విధంగా ఏం మాట్లాడలేదంటారా? అదైతే కూటమి ప్రభుత్వం అయితే జరగదు కానండి. చంద్రబాబు నాయుడు ఉండే మాత్రం కూటమి గవర్నమెంట్ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడే ఉంటాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన ఎలా ఉందంటారు ఇప్పుడు? బాగుందండి. ముఖ్యంగా ఏం నచ్చిందండి? ముఖ్యంగా ఏంటంటే రోడ్లు వేయడం, నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న అన్ని కూడా సమకూర్చడం, అన్ని విషయాల్లోనూ అధికారంగా కల్పించుకోవడం, అది మాత్రం అయితే చాలా బాగుంది. ఓకే అండి. అయితే మీరు ఇందాక మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు అని. అందుబాటులో ఉండడం
కుదరదు కదండి మరి ఇక్కడికి. కుదరకపోతేనండి ఉండాలి స్థానికంగా మేము ఎందుకు ఓట్లు వేసామండి. డిప్యూటీ అంటే ఇక్కడ ఇన్ఛార్జీలు పెట్టారు కదా డిప్యూటీ, ఎంత ఇన్ఛార్జ్ అయినా సరే పవన్ కళ్యాణ్ పేరు మీద వీళ్ళందరి మీద ఇక్కడ ఉంటాడేమో అని మేము వేసాం ఓట్లు. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ ఉండి ఇక్కడే ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి ఆయన వెళ్ళాలి, మంగళగిరిలో కాదు ప్రజెంట్ పిఠాపురంలో ఆఫీస్ పెట్టి పిఠాపురం నుంచి తన హవా నడపాలని మాకు కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న పవన్ కళ్యాణ్ గారు జైకేతన సభ జరిగింది కదండి, ఎలా జరిగిందండి పిఠాపురంలో? చాలా సూపర్ గా జరిగిందండి. జనం చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో పిఠాపురం. చాలా ఇలాగమ్మా రాయలసీమ నుంచి ఇలాగ తెలంగాణ పైకి పెట్టుకున్నాయి, తెలంగాణ ఇటమ్మ శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారండి, ఒరిస్సా నుంచి కూడా వచ్చారంట. అంటే గతంలో ఎప్పుడైనా పిఠాపురంలో ఇలాంటి సభ జరిగింది? సభ ఎప్పుడు జరగలేదండి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాట అన్నారు, మనం గత ఎలక్షన్ లో జనసేన తరఫున జనసేన గెలిచింది, అలాగే తెలుగుదేశాన్ని గెలిపించాం, జగన్ గారి పార్టీని 11 సీట్లుగా పరిమితం చేసాము అన్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? అన్ని ఉమ్మడిగా కలిసే కదండి పోటీ చేసాయి. ఉమ్మడిగా కలిపి చేయడం వల్ల ఆ పార్టీ ఫుల్ మెజారిటీ వచ్చిందండి. అంటే తెలుగుదేశాన్ని నిలబెట్టాము అన్నారు కదా, దాని గురించి తెలుగుదేశం బీజేపీలో పవన్ కళ్యాణ్ పార్టీ కలిపి పోటీ చేయడం వల్ల ఫుల్ మెజారిటీ వచ్చిందండి. ఎలా ఉందండి పాలన? బాగుందండి. మన పిఠాపురం చాలా పథకాలు వస్తాయండి భవిష్యత్తులో అని ఆశిస్తున్నాం. వాళ్ళు చాలా డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే అండి. అయితే మీకు సభలో మీకు నచ్చిన అంశం ఏంటండి? నచ్చిన అంశం ఏముందండి, బాగానే ఉందండి. అంతే. స్పీచ్ విన్నారా? విన్నాను. మీకు నచ్చిందా స్పీచ్? నచ్చిందండి. అంటే ఆ స్పీచ్ చూస్తే మీకు ఏమనిపించింది? బాగానే మాట్లాడారు. నీకు ఏమనిపిస్తుందండి? బాగానే మాట్లాడారు. అయితే పాలన బాగుందంటారా ఓవరాల్ గా? బాగుందండి. ఓకే. ఇంకా డెవలప్ అవ్వాలి కదండి, ఇంకా నిధులు కూడా రావాలి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం ఇంకా పూర్తి అవ్వలేదు కదండి, భవిష్యత్తులో బాగుంటుందని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. జనసేన జైకేతన సభ జరిగింది కదండి, ఏ విధంగా ఉందండి పిఠాపురంలో? చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు అనుకున్నారు జనం? శ్రీకాకుళం, విజయనగరం, ఇచ్చాపురం, టెక్కలి, ఇటు అనంతపురం, వైజాగ్, ఇటు నెల్లూరు, కావలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఈ ఊళ్ళన్నీ బైపాస్ లో జోగార వీర వెంకటరమణ గారు భోజనాలు పెట్టారన్నాడు. వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఆయనతో మీరు మహా గొప్పగా పెట్టారండి, మాది విశాఖపట్నం అండి, మాది శ్రీకాకుళం అండి అని చెప్పిన మూలం నేను ఇవన్నీ చెప్తున్నాను. నేను అక్కడ ఉన్నాను. అదండి. ఇలాంటి సభ ఎప్పుడైనా జరిగిందండి? మాది మహానాడు కాబట్టి మాకు ఎప్పుడు జరుగుతుంటాయి. జనసేన పిఠాపురం లేదా మొట్టమొదటి సభ అంటే రాజకీయ సభనే కాదు, ఇలాంటి పెద్ద స్థాయిలో ఎప్పుడు జరగలేదండి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, జనసేన నిలబడ్డాము, అలాగే తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అని అన్నారు కదండి. జగన్ పార్టీని జస్ట్ 11కే పరిమితం చేసాము అన్నట్లుగా ఆయన అన్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 2 చేతులు కలిపితేనే తప్పట్లు అవుతాయండి. ఏంటంటే జగన్ పవన్ చంద్రబాబు నాయుడు చేసిన చంద్రబాబు నాయుడు పవన్ చేసిన అధికారం అంటూ వచ్చింది. ఇందులో ఎటు చెప్పడానికి ఇవ్వలేదు. ఇద్దరిని ఇది సున్నితమైన విషయం, దీని గురించి అసలు కామెంట్ చేయకూడదు. ఇద్దరు నాయకులు కలిసి ఉన్నారు కాబట్టి. అవునండి. అయితే వైఎస్ఆర్సీపీ 11కే పరిమితం అవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇందులో ఎవరి పాత్ర లేదు, చంద్రబాబు నాయుడు ఉందండి, ఆయనది ఉంది, అందరిది ఉందండి ఇందులోని. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉందండి. 3 పువ్వులు 6 కాయలు ఉందంటే కొందరికి తెలియదు, ఇంకా పథకాలు లేక అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం చేశారని. అమరావతి ఇప్పటి నుంచి మొదలైందండి, పోలవరం మొదలైంది. ఏంటండి ఎన్నో చేస్తున్నారు, అభివృద్ధి పనులు, రోడ్లు వేసారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే రోడ్లు వేసారు కానీ ఇంకా సూపర్ 6 అమలు లేదు అంటున్నారు కదా. సూపర్ 6 అంటే పెన్షన్లు పెంచారు, గ్యాస్ ఇచ్చారు, రేపు మేలోనేమో అమ్మఒడి వేస్తారు, తల్లికి వందనం వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నారు. ఇంకేంటంటే తిరిగి ఇంకా వేయలేదని అంటున్నారు. మేలోని జగన్ దగ్గర 9 నెలలు చేసేయండి, అది వెంటనే వేసేయలేదు. అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. జగన్ మొత్తం అంతా గుల చేసి పారేశాడు. అవన్నీ ఎత్తుక్కోవడానికి సరిపోతుంది చంద్రబాబు నాయుడు. అదండి. మరి హామీలు ఇచ్చారు కదండి, ముందు తెలియదు కదా, గోతు దిగితే లోతు తెలియదు కదా. చంద్రబాబు నాయుడు పైకి చెప్పిన జగన్ చేసిన పైన 4 లక్షలు 5 లక్షలు అప్పులు చెప్పాడు తప్ప 10 లక్షల దాకా చేసింది తెలియదు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంటది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది కదండి. అంచేత సూపర్ 6 అన్ని అమలు చేస్తున్నారు కదా, టైం పడుతుంది అంతే. అదే సూపర్ 6 100% అమలు చేస్తారు, 100% అమలు చేస్తారండి. నెక్స్ట్ కూడా వచ్చేది టీడీపీ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే, అందులో మాత్రం ఏం తేడా లేదు. మొన్న స్పీచ్ విన్నారా పవన్ కళ్యాణ్ గారు? విన్నానండి. మీకు నచ్చిన అంశం ఏంటండి అందులో? పవన్ కళ్యాణ్ నచ్చిన అంశం అండి స్పీచ్ లోనండి, ఆయన ఏంటంటే నేషనల్ వైడ్ గా చెప్పాడు. ఆయన మామూలుగా ఇక్కడ కాకుండా నేషనల్ వైడ్ గా చెప్పాడు.
మీరు అదే ఊహించారా లేకపోతే లోకల్ పాలిటిక్స్ మాట్లాడతారని ఊహించారా? లోకల్ పాలిటిక్స్ అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నారు కొన్ని పనులు. మా పిఠాపురానికి ఏంటంటే ఎవరికి తెలియని పనులు కూడా జరుగుతున్నాయి. పశువుల సంతకు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అంటే పిఠాపురం హాస్పిటల్ అంటే హాస్పిటల్ అండి, హాస్పిటల్ కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయింది. తర్వాత ఏ వనం అండి అంటే పారా కళ్యాణం ప్రారంభమైందండి. వనం ఉంది కదా, ఏమన్నది నగరవనం ఇది అయిందండి. ఉప్పాడుదమ్మో బీచ్ కూడా ఇది అవుతుందండి. ఫ్లైఓవర్ కూడా అవుతుంది. అన్ని చేస్తారండి. అన్ని 5 సంవత్సరాలు అవుతుందంటారా? 5 సంవత్సరాలు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అయితే 2 సంవత్సరాలు అన్ని క్లియర్ అయిపోతాయండి. అయితే కొంతమంది ఏమన్నారంటే అందుబాటులో ఉండలేదు కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన అందుబాటులో ఉంటే చూడడానికి ఈడికి దారి ఉండదు. మీద మూసేస్తారు, ఈడు కనపడ్డారు చూసి. అంటే అలా ఉంటేనే కదా అధికారులు కూడా స్పీడ్ గా చేస్తారని మా వర్మ గారు అలా అలవాటు చేశారు. అత్తమాట తిరుగుతున్న మనుషులు అండి. అంతే తప్ప మనకి కనపడితే ఎందుకు? పెట్టి కూడా ఆకలిస్తుంటే అన్నం పెట్టి ఉండాలి కానీ కనపడి మాత్రం ఏం చేస్తాడు? అభివృద్ధి జరిగితే చాలంటారా? అలాంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అభివృద్ధి జరిగితే చాలంటారా? అభివృద్ధి అండి. అభివృద్ధి అంటే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, అన్న క్యాంటీన్ వెళ్ళగల ఆటోమేటిక్ గా చెప్పుకుంటున్నారు. అలాగండి ఎన్ని అభివృద్ధి జరుగుతుందని తెలుస్తుంది. దేనికన్నా అభివృద్ధి జరగకపోతే ఏం తెలుస్తుంది? మనిషితో పనే ఉంది అంటే కృతజ్ఞత చెప్పడానికి మనిషి ఉంటే బాగుంది అనిపిస్తుంది. అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పిఠాపురం ప్రజల అభిప్రాయం. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మంచి వీడియోస్ కావాలి, ఇంకా మంచి మంచి కంటెంట్ నేను చేయాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఏ అంశమే చేయమంటారో నేను తప్పకుండా చేస్తాను. అంటే అర్థవంతమైన అంశాలు ఉంటే తప్పకుండా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చూస్తూనే ఉండండి. ఇంకా చాలా మంచి టాపిక్స్ పై అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి.